మంచిది. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. పరమగీత గ్రంథము 8వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకుందాం. పరమగీతము 8వ అధ్యాయము 13వ వచనం. ఉద్యానవనములలో పెంచబడిన దాన, నీ చెలికత్తెలు నీ స్వరము వినగోరుదురు, నన్నును దాని విననిమ్ము. చాలు. పరమగీత గ్రంథం గురించి మనకు అవగాహన ఉంది. పరమగీత గ్రంథంలో ముఖ్యంగా 3 రకాల వ్యక్తిత్వాలు, క్యారెక్టర్స్ కనపడుతూ ఉంటాయి. ప్రియుడు అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు అని. ప్రియురాలు లేక షూలమితి అంటే వధువు సంఘము అని. ప్రియుడు అంటే ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు. ప్రియురాలు అంటే సంఘము లేక ఆమె పేరు షూలమితి. సంఘానికి దేవునికి ఉండవలసిన ఒక ప్రేమ, దానిని వివరిస్తూ సొలొమోను భక్తుడు రచించినటువంటి ఒక గ్రంథం. ఇందులో మరొక క్యారెక్టర్ కూడా ఉంది. యెరూషలేము కుమార్తెలు, చెలికత్తెలు ఇలా పిలుస్తారు వాళ్ళని. పదే పదే వచ్చి అడుగుతారు కదా, వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషం ఏమిటి అని పదే పదే షూలమితిని ప్రశ్నిస్తూ ఉంటారు ఈ చెలికత్తెలు, లేకపోతే యెరూషలేము కుమార్తెలు అని కూడా రాయబడింది వాళ్ళ గురించి. వీళ్ళు ఎవరంటే నామకార్థులు. ఎవరు? నామకార్థులు అంటే అవిశ్వాసులు, భక్తి లేనివారు, ప్రభు గురించి ఎరగని వారు. ఎలా చెప్తారండి వారు ప్రభు ఎరగని వారు అంటే, ఈవిడ అడిగిద్ది, నా ప్రాణప్రియుడి మీకు కనపడితే ఎక్కడైనా నాకు చెప్పండి అమ్మా అంటే, వాళ్ళు అంటారు, నీ ప్రాణప్రియుడు ఎలా ఉంటాడో ఏదన్నా పోలికలు చెప్తావో నువ్వు అని అడుగుతారు. పోలికలు ఎందుకు అడిగారు? ఆయన ఎలా ఉంటాడో తెలియదు కనుక. ఒకసారి ఈవిడ అడుక్కునిద్ది, నేను ప్రార్థించడానికి వెళ్తున్నాను, నా ప్రియునితో మాట్లాడడానికి వెళ్తున్నాను, కాబట్టి నన్ను డిస్టర్బ్ చేయొద్దు, నేనే మరలా వచ్చి మరలా నీతో అని వారిని బ్రతిమలాడుకునేది. ప్రార్థన ఆటంకపరిచేది, ప్రభు గురించి తెలియనిది అడిగేవారు ఎవరంటే నామకార్థులు, అవిశ్వాసులు, ప్రభు గురించి ఎరగని వారు. ఒక మాటలు చెప్పాలంటే లోకస్తులు. ఎవరు? లోకస్తులు. ఇప్పుడు చెప్పిన ఈ 3 క్యారెక్టర్లు మన మధ్యలో ఉన్నాయా? వధువు సంఘము ఉంది, వరుడైన ప్రభువు ఉన్నారు, అన్యులు క్రైస్తవులు కానివారు, పేరుకు మాత్రమే క్రైస్తవులు అయ్యుండి క్రీస్తుని గురించి ఎటువంటి అవగాహన లేనివారు, పరిశుద్ధులు కానివారు కూడా ఉన్నారు. ఈ 3 మధ్యలో జరిగిన సంభాషణే ఈ పరమగీత గ్రంథం యొక్క సారాంశం. వాళ్ళు అడుగుతూ ఉంటారు, ఈవిడ సమాధానము చెబుతూ ఉంటుంది, మధ్యలో ప్రియుడు కూడా మాట్లాడుతూ ఉంటాడు. ఇక్కడ రాయబడిన మాట, ప్రియుడు మాట్లాడుతున్నాడు. ఎవరు అనగా దేవుడు మాట్లాడుతున్నాడు. ఎవరితో అంటే షూలమితితో, సంఘముతో ప్రభువారు మాట్లాడుతున్నారు. ఉద్యానవనములలో పెంచబడిన దాన. ఉద్యానవనము అనగా సంఘము. ఉద్యానవనము అంటే ఏంటి? సంఘము. మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, సంఘములో ఎదిగిన బిడ్డ నీ స్వరాన్ని వినాలని లోకం ఎదురు చూస్తుంది, నన్ను కూడా వినని. ఆ వచనం యొక్క సారాంశం అర్థమైందా? దేవుడు సంఘంతో మాట్లాడుతున్నాడు. షూలమితి, వధువు సంఘమా, నువ్వు సంఘంలో పెంచబడ్డావు కదా, ఉపదేశ క్రమంలో పెంచబడ్డావు కదా, వాక్యం వింటూ పెరిగావు కదా, ప్రార్థన చేస్తూ పెరిగావు కదా, నువ్వు చాలా కాలంగా సంఘంలో సభ్యురాలుగా సంఘంలో ఉన్నావు కదా, నీ గొంతు విందామని లోకం ఎదురు చూస్తుంది, నేను కూడా. ఇప్పుడు మన స్వరం కోసం ఎంతమంది ఎదురు చూస్తున్నారు? 1 లోకం, 2 ప్రభు. మన స్వరం కోసం మనం మాట్లాడితే విందామని లోకము కనిపెడుతుంది. మనం మాట్లాడితే ఎలా ఉంటుందో అని ప్రభు కూడా సిద్ధంగా ఉన్నాడు. మొత్తానికి మన దాకా వచ్చేసిన విషయం. ఇప్పుడు మన మాటలు ఎలా ఉంటాయో, మన స్వరం అన్నదాకా వచ్చాను కాబట్టి ఇక్కడ ఒక మాట చెప్పి ముందుకు వెళ్తాను. నేను పాట పాడాలంటే ఏం కావాలి?
ఏంటో ఇంకా ఒక పెద్ద ఆర్కెస్ట్రా ఉండాలి. కొంతమందికి అయితే ఒక పెద్ద స్టేజ్ వేసి జనం అంతా వచ్చేస్తే కానీ వాళ్ళు కూడా ఉన్నారులే కొంతమంది. పాట పాడాలి లేక ప్రభువును స్తుతించాలంటే కావాల్సింది యథార్థమైన భక్తి, కృతజ్ఞతతో నిండిన మనసు. ప్రభువు నీకు మేలు జరిగించిన దాన్ని బట్టి నువ్వు స్తుతించిన దానికి నీకు ఏ స్వరం అయితే ప్రభు ఇచ్చిందే కానీ నీకు స్వరం, నా స్వరం అంత బాగోదండి, నా గొంతు అంతగా అని అంటున్నావంటే నువ్వు ఎవరు నిందిస్తున్నట్టు? ఆ స్వరాన్ని ఎవరిచ్చారు నీకు? ముఖాన్ని ఎవరిచ్చారు? జీవితాన్ని ఎవరిచ్చారు? నాకు ఇది బాగోలేదు, సెట్ అవ్వలేదు అన్నావంటే నువ్వు దేవుణ్ణి దూషించినట్టే. నువ్వు దేవుని పనికి లోపాన్ని పెడుతున్నావు. అప్పుడప్పుడు మనం అలా వీధుల్లో వెళుతూ ఉంటే పెళ్ళి జరుగుతూ ఉంటుంది. చాలామంది ఏం చేస్తారంటే పాపం ఆ పెళ్ళి ఫ్లెక్సీ ఒకటి వేస్తారు కదా, దాని మీద వరుడు ఫోటో, వధువు ఫోటో. ఆ ఫ్లెక్సీ చూడంగానే ఏమంటారు చెప్పండి? ముందు అబ్బాయి నల్లగుండా అమ్మాయి తెల్లగుండా, అమ్మాయి గొంతు, లేక అమ్మాయి కాస్త నలుపుగా ఉండి అబ్బాయి ఎర్రగా ఉంటే పాపం ఇంకో సంబంధం ఏమి? వారిని జతపరిచింది ఎవరు? నువ్వెవరో మధ్యలో పానకంలో పుడక. దేవుడు జతపరిచిన వారిని విడదీయకూడదు. రెండవది వంకలు. దేవుడి ప్రణాళికలో పరిశుద్ధ వివాహం అయితే అది దేవుడి ప్రణాళికలో వారు జత చేయబడ్డారు. నువ్వేదో మనుషులు తయారు చేసే ఫ్యాక్టరీ పెట్టుకున్నట్టు, నా ఫ్యాక్టరీ అయితే బాగా చేసే ఉండినట్టు ఫీల్ అవుతూ ఉంటావు నువ్వు. ఈ స్వరం ఇచ్చింది ఎవరు నీకు? ఈ ముఖం ఇచ్చింది ఎవరు? దేవుడు ఇచ్చిన దాన్ని బట్టి సంతోషించండి. దేవునికి స్తోత్రం. దేవుడు నీకు మేలు చేసిన కొలది స్తుతించండి. మీలో చాలామందికి మంచి గొంతులే ఉన్నాయి, కానీ పాటలు చాలామంది ఆ పాడిన వాళ్ళే పాపం పాడుతూ ఉన్నారు. కొద్ది గొప్ప పాడగలిగిన వాళ్ళు ఉన్నారు నాకు తెలుసు, కానీ వాళ్ళు మైకు జోలికే రావట్లా. అంటే ప్రభు మీకు ఏ మేలు చేయలేదా? ఆ చేసినా ఏముందలే అనుకుంటున్నారా? దేవుడు నీకు పాట పాడే తలాంతు ఇచ్చినప్పుడు దాన్ని వాడాలి. దాచిపెట్టినోడు ఏమయ్యాడు? ఒకడికి 5, ఒకడికి 2, ఒకడికి తలాంతులు. 5 ఇచ్చినోడు 10 చేశాడు. 2 ఇచ్చినోడు 1 తీసుకున్నాడు, భద్రంగా దాచిపెట్టి నువ్వు రా నీకు ఇచ్చేస్తా అన్నాడు. పైగా ఆయన మీద కొన్ని అపవాదులేసి నిందలేసి భద్రంగా తీసుకొని చెల్లి పెడితే బలా నమ్మకమైన అన్నాడా? వాడిని తిట్టి గద్దించి అది కూడా లాక్కొని ఆ అభివృద్ధి చేసేవాడికి ఇచ్చి తీసుకెళ్ళి వెలుపట చీకటిలో. దేవుడు నీకేదన్నా ఒక తలాంతు ఇస్తే దాన్ని వాడు. అది స్వరమైన, పాటలు పాడే తలాంత, ప్రార్థన చేసే తలాంత, లేక పరిచర్య చేసే తలాంత. ఒక మాట అడిగితే చెప్పండి, మందిరంలో పరిచర్యలు చాలా ఉంటాయి. ఓడవటం, తోడవటం, కడగటం, మైక్ సిస్టమ్ ఆపరేట్ చేయటం, డ్రమ్ము కొట్టడం, వాకింగ్ చెప్పడం, పాటలు పాడటం, ప్రార్థన చేయటం, ఈవెన్ బాత్రూములు క్లీన్ చేయడం కూడా మందిరంలో పరిచర్య కదా. వీటన్నిటిలో గొప్ప పరిచర్య ఏదో? నేను మిమ్మల్ని అడిగిన సమాధానం చెప్పండి. నేను తెలుగులోనే మాట్లాడతాను, నాకు ఇంకో భాష రాదు. నాకు వచ్చిన భాష మీకు అర్థం కాదు, ఇంకో భాష వచ్చి మీకు అర్థం కాదు. తెలుగులోనే అడిగా, వీటన్నిటిలో ఏది గొప్ప పరిచర్య? చెప్పండి అమ్మ, మీకు వందనాలు. నిన్న ఇదే పాట అయిపోయింది నాకు. ఇప్పుడు దాకా చర్చిలో పరిచర్యలు చెప్పింది నేను. వీటన్నిటిలో ఏది గొప్ప పరిచయం? ఓడవటమా, తొడవటమా, వాక్యం చెప్పడమా, పాటలు పాడటమా, వాద్యాలు వాయించడమా, లేకపోతే మైక్ సిస్టమ్ ఆపరేట్ చేయటమా, బాత్రూములు కడగటమా? అది కూడా చేసేవాళ్ళే మేము. అన్నీ గొప్పయేనా? కొంచెం అడుగు ముందుకేసి బాగా తెలివి ఉంది మీకైతే. నేను చెప్పిన సమాధానం, దేవుడు నీకే పరిచర్య అప్పగించాడు అదే గొప్పది. దేవుని స్తోత్రం. నువ్వేం చేయగలవో, నీ సామర్థ్యం ఎంతో, నీ శక్తి ఎంతో, నీ తెలివి ఎంతో తెలుసు దేవుడికి. అందుకే నీకు ఒక ప్రత్యేకమైన, కొంతమందికి పాటలు పాడరాదు కానీ బాగా ప్రార్థన చేస్తారు. వాళ్ళు ఏం చేయాలి? ప్రార్థన బలంగా. కొంతమందికి అద్భుతంగా వాక్యం చెప్పడం వచ్చు. స్వార్థ చెప్పు, నలుగురికి ప్రకటించి దేవుని మాటలను. లేదు, కొంతమంది ఎప్పుడు చూసినా పాపం ఊడుస్తూనే ఉంటారు, వాళ్ళకి విసుగు రాదు.
ఓడవడం అంటే చాలా ఇష్టం. చాలా శుభ్రంగా ఓడటంలో శుభ్రం అశుభ్రం కూడా ఉండిద్దా? చాలా చక్కగా ఉండిద్ది. ఒక అమ్మ ఉడితే వెనక ఇంకొళ్ళు ఉడుచుకొని రావచ్చు కదా. నీకు ఓడవటం చక్కగా వచ్చా? ఆ తలాంతు వాడు. దేవుడు నీకు ఏ తలాంతు ఇచ్చాడో దాన్ని ఖచ్చితంగా వాడితే ఇంకొకటి ఇస్తాడు. మీకు తెలుసా, నాకు ఫస్ట్లో ఏమీ రాదు. నాకు పాటలు పాడటం రాదు, వాక్యం చదవడం రాదు, ప్రార్థన చేయడం రాదు. చిన్నప్పుడు మా ఇంట్లో రూల్ ఉండేది, పేరుచర్లో ఎవడైనా ప్రార్థన చెబితే వాడికి అన్నం కట్టు. పేరుచర్లో మా చిన్నప్పుడు మేము అందరం కలిసి కూర్చునేవాళ్ళం. అన్నమైనా మానుకునేవాడినేమో కానీ ప్రార్థన చేసేవాడిగా, ఎందుకంటే నాకు రాదు. తర్వాత నాకే సిగ్గేసింది, కొంచెం రోషం కూడా వచ్చింది. నాకంటే ఆడపిల్లందరూ ప్రార్థన చేస్తారని సిగ్గేసింది నాకే. అప్పుడే అడిగా, ప్రభువా నాకు ప్రార్థన నేర్పయ్యా అని అడిగితే ప్రభువుని నేర్పించారు. తర్వాత పాటలు పాడడం. మీకు తెలుసా, నాకు పాటలు పాడడం ఒకప్పుడు రాదు. పల్లవి దాకా పాడి చరణం పాట రాక దగ్గి నాటకం చేసేవాడిని. పక్కడికి మైకి అమ్మడి దగ్గర వస్తే పట్టుకొని ఇచ్చేవాడిని. నాకేమీ రాదు. కానీ దేవుడు ఒకరిని అడిగాను, అది ఇచ్చాడు. తర్వాత అది వాడటం ప్రారంభించాక మిగతాయి కూడా ఈరోజున ఆరాధన చేయగలను, పాటలు పాడగలను, వాక్యం చెప్పగలను, ప్రార్థన ఓడవగలను. ఇవన్నీ ఎవరిచ్చారు? ఒక దేవుడు నీకు ఒక తలాంతు ఇస్తే దాన్ని వాడితే అభివృద్ధి. దేవుడు మరికొన్ని నీకు అప్పచెప్తాడు. మీలో చాలామంది కొన్ని తలాంతులు పెట్టుకుని వాడట్లా, దాచిపెడుతున్నారు భద్రంగా. చెడ్డ దాసురాలు పిలిపించుకుంటారేమో, జాగ్రత్త. దేవుడు ఆశపడుచున్నాడు, లోకము కూడా ఆశపడుతుంది నీ స్వరము వినాలని. అమ్మ స్వరంతో బాగోదండి పాటలు పాడడానికి. పాటల గురించి పక్కన పెట్టు. మన జీవితంలో కొన్ని సందర్భాలు వస్తాయి, కొన్ని పరిస్థితులు వస్తాయి. ఆ పరిస్థితుల్లో నీ మాట, నీ స్వరం ఎలా ఉంది? పిల్లల్ని ఎంత కష్టమైన వేలకు వేలు ఫీజులు కట్టి ఎందుకు పబ్లిక్ స్కూల్లో జాయిన్ చేపిస్తాం? కాన్వెంట్స్లో వాటిలో గవర్నమెంట్ స్కూల్ కూడా ఉంది కదా. ఎందుకు మనం అంత ఖర్చు పెట్టుకుని వెళ్తాం? మంచి మార్కులా? వాళ్ళని కూడా చేపలు రుద్దుతున్నారు మార్కుల కోసం, దాంట్లో పెద్ద తేడా ఏం లేదు. సహజంగా మనం అనుకునే విషయం ఏంటంటే, ఒక మంచి భాష, మంచి ప్రవర్తన, కాస్త ఇంగ్లీషు ఫ్లూయెంట్గా మాట్లాడాలని కొన్ని కోరికలు ఉంటాయి. అది నేను ఏ గవర్నమెంట్ స్కూల్ని, ప్రైవేట్ స్కూల్ని విమర్శించట్లా. సహజంగా మనుషులు మాట్లాడుకున్న మాట చెప్తున్నాను. ఎందుకు ఎక్కువగా అటు ఫోకస్ పెడతాం? ఎందుకు వేలు ఖర్చు పెడతాం? కొన్ని స్కూళ్ళు లక్షలు, గుంటూరులో కొన్ని స్కూళ్ళు ఉన్నాయి, లక్షల్లో ఫీజులు, కారులో వచ్చి దింపెళ్ళిపోతారు పిల్లల్ని. ఎందుకు అని అడిగితే వాళ్ళు అంటారు, ఒక మంచి ప్రవర్తన, ఒక మంచి భాష పిల్లలకి రావాలని కష్టపడతారు. ఈ పెద్ద పెద్ద స్కూల్స్, కాలేజెస్ కన్నా దేవుని సన్నిధి ఉపదేశ క్రమం ఇంకా చాలా విలువైంది కదా, చాలా గొప్పది కదా. ఇంతకాలం మందిరంలో పెరిగావు కదా, ఇంతకాలం ఉపదేశంలో ఎదిగావు కదా, ఇన్ని వాక్యాలు, వందల వేల వాక్యాలు విన్నావు కదా, నీ స్వరం విందామని ప్రభు ఆశిస్తున్నాడు. నీ స్వరం ఒకసారి విందామని ఆలోచన చేస్తున్నాడు, ఆశపడుతున్నాడు. దేవునితో పాటు ఎవరో లోకం కూడా మనల్ని ఎప్పుడూ లోకం కనిపెడతా ఉంటుంది. బైబిల్లో ఉన్న 4 సువార్తలే, మత్తయి, మార్కు, లూకా సువార్త, 4 సువార్తలే బైబిల్లో ఉన్నాయి. కానీ జనం 5వ సువార్త చూస్తారంట. ఏంది 5వ సువార్త? మన జీవితమే, మన బ్రతుకే, మన స్వరమే లోకం చూసే మరొక సువార్త. లోకము కనిపెడుతుంది, నువ్వు మాట్లాడితే విందామని, నీ స్వరం ఏంటో చూద్దామని ప్రభువు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే బైబిల్లో బాగా ఎదిగి, బాగా వాక్యం విని, లేక మంచి స్థాయిలో ఉన్న కొంతమంది భక్తులు వాళ్ళ స్వరాలను వినిపించారు. వారిని ఉదాహరణగా పెట్టి కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం. చదవండి. మొదటిగా యోబు గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనం. అందుకతడు మూర్ఖురాలు మాట్లాడునట్లు నీవు మాట్లాడుచున్నావు. మనము చాలమ్మా. యోబు గారు తన భార్య గురించి అంటున్నారు. ఏమంటున్నాడు? మూర్ఖురాలు మాట్లాడుచున్నట్లు నువ్వు మాట్లాడుతున్నావేంటి? ఇంతకీ ఆవిడ ఏమంది? ఇంకడు నీవు యథార్థతను వదలకయుందువా, దేవుని దూషించి చచ్చిపో, దేవుని తిట్టి నువ్వు చచ్చిపో.
ఇంకా నువ్వు భక్తిని విడిచిపెట్టవా అంటే ఆమె ఆల్రెడీ యోబుడు విడిచిపెట్టమందంటే ఆమె ఏం చేసినప్పటికీ విడిచిపెట్టేసింది. ఆమె భక్తి ఎప్పుడో విడిచిపెట్టేసింది. పైగా ఆమె ఎవరి భార్య? యోబు భార్య. యోబు ఏమన్నా సామాన్యుడా? గొప్ప భక్తుడు కదా. దేవుడు సాతాను పందెం కట్టుకుని దేవుని గెలిపించినాడు కదా. చాలా స్వల్ప కాలంలోనే అన్నీ కోల్పోయి ఆరోగ్యం కూడా కోల్పోయినప్పటికీ మానసికంగా బాధపడుతున్నాడు, శారీరకంగా బాధపడుతున్న వ్యక్తికి కొంతమంది స్నేహితులు వచ్చి కొన్ని దినముల పాటు దూషిస్తున్నా కూడా ఒక తప్పు కూడా చేయనివాడు కదా. దేవుడే సాక్ష్యం ఇచ్చాడు కదా, యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని ఎడల భయభక్తులు కలిగిన వాడు, చెడుతనం విసర్జించిన వాడు, దేవుడే సాక్ష్యం ఇచ్చాడు. నాకు యోబు నమ్మకస్తుడు. సాతాను చెక్ చేసుకొని సవాలు విసిరేంత భక్తుడు కదా. అంత భక్తుని పక్కన ఉన్న భార్య ఏం భక్తి నేర్చుకుంది? నిన్ను సృజించిన వాడు నీకు భర్త అయి దేవుని సముఖములో పెరిగారు కదా, ఉద్యానవనం పిలబడుచున్న సంఘములో ఎదిగారు కదా, ఎన్నో వందల వేల వాక్యాలు విన్నారు కదా. ఇంత బలపడిన నీవు, ఇంత నేర్చుకున్న నీవు ఒక శ్రమ, ఒక ఇబ్బంది రాగానే దేవుని విడిచిపెట్టేస్తున్నావా? భక్తిని విడిచిపెట్టేస్తున్నావా? ఎందుకమ్మా నువ్వు మందిరానికి రావట్లేదంటే నేను రాను. ఎందుకమ్మా అంటే ఏదో కారణాలు చెప్తారు. వాళ్ళు ఏదో అడిగారు, అది దేవుడు ఇవ్వలేదు. కొన్ని సంవత్సరాలుగా మందిరానికి వచ్చే విశ్వాస సహితం మందిరానికి ఆగిపోవట్లేదా? ఎందుకంటే దేవుడు నాకేమి చేయలేదో చెప్పు. దేవుడు నీకేమి చేయలేదో చెప్పు. ఉదయాన్నే లేచి ఇక్కడ ఉన్నామంటే దేవుని కృపేగా. ఎంతమంది హాస్పిటల్లో పడి ఏడుతున్నారు తెలుసా? హాస్పిటల్ ఎంతమంది ఏడుస్తున్నారు తెలుసా? ఎంతమంది చనిపోతున్నారు తెలుసా? ఎంతమంది దుఃఖంలో ఉన్నారో తెలుసా? మీరు అప్పుడప్పుడు మన గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్కి ఒకసారి గంట తిరిగి రండి. ఒకరోజు ఎముకల వార్డు, ఒకరోజు ఎమర్జెన్సీ, ఒకరోజు ఐసీయూ. జస్ట్ ఊరకట్ట వారానికి ఒకసారి అయినా ఒక గంట తిరిగి రండి, తెలిసిద్ది. కొన్ని కోట్ల రూపాయలు డాక్టర్ ముందు పెట్టి నన్ను ఒక గంట బతికించవన్నోడు చాలామంది ఉన్నారు. గంట. ఆ కరోనా టైంలో లక్షలు ముందు పోసి మమ్మల్ని ఏమొచ్చింది ఇబ్బంది? దేవుడు ఒక చిన్న పురుగు వదిలేడు బయటికి. కంటికి కనపడని మనుషులందరూ దేవుని మాట వినకుండా దారి తప్పుతూ ఉంటే చిన్న కంటికి కనపడని పురుగు వదిలి మొత్తం లోపల కూర్చోబెట్టాడు దేవుడు. దేవుడు స్కెచ్ గీస్తే అలా ఉంటుంది. దేవుడు స్క్రిప్ట్ రాస్తే కొన్ని నెలల పాటు రాజులు వచ్చారా బయటికి? మంత్రులు వచ్చారా? ఎవడొచ్చాడు బయటికి? పాపం ఆ వైద్యులు పోలీసులు తప్పదు కాబట్టి మన కాపలానే మనం బయటికి రాబోతూ వాళ్ళు కూడా రావాల్సిన అవసరం ఏమి? ప్రపంచమే మోకపోయింది కదా. ఒక కష్టము, ఒక ఇబ్బంది రాగానే పరిస్థితి కొంచెం తారుమారైందని దేవుని దూషించేవారు, భక్తిని విడిచిపెట్టేవారు లేరా? ఒక ఆయన ఉన్నాడు, పెద్ద భక్తుడు, పేరు ఊరు చెప్పను బాగోదులే, కానీ నాకు చాలా బాధకు గురి చేసిన సందర్భం అది. మంచి భక్తుడే. అయితే ఒక ఆనుగ సమయంలో ఒక వీడియో రిలీజ్ చేశాడు. ఏమని తెలుసా? నేను ఇన్నాళ్ళు ప్రకటించిన ప్రభు దేవుడు కాదు, నేను ఆయన విడిచిపెడుతున్నాను, నేను నా గత జీవితంలోకి నేను వెళ్ళిపోతున్నా అని ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేశాడు. చాలా నివ్వెరపోయారు ఆ సాక్షి విని. కొంతకాలం అయిన తర్వాత మరలా వీడియో పెట్టి అసలు విషయం చెప్పడం మొదలుపెట్టాడు. నన్ను కొంతమంది ప్రలోభ పెట్టారు, ఇబ్బంది పెట్టారు, చంపేస్తామని వార్నింగ్ ఇచ్చారు. అందుకని ఆ టైంలో అలాగ చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు చెప్తున్నాను, యేసే నిజమైన. ఇప్పుడు ఏది నమ్మాలి? నువ్వు ఎప్పుడు ఒప్పుకోవాలి? వాళ్ళందరూ విడిచిపెట్టి వెళ్ళిపోయాక, లేక ఒత్తిడిలో ఉన్నప్పుడా? ఒత్తిడిలో ఉన్నప్పుడు చంపేస్తారేమో అన్న భయంతో నువ్వు ప్రభు కాదని వదిలేసావు. వాళ్ళందరూ విడిచిపెట్టి వెళ్ళాక మరలా నీకు సహకరించేవారు చుట్టూ చేరగానే మాట మారిపోయిందా? ఈ స్వరం కోసం ప్రభు ఎదురు చూశాడు, లోకం అంతా వినేసిందిగా, తేలిపోయిందిగా నీ భక్తి. ఉదాహరణకు ఒక వ్యక్తి చెప్పా, మన సాక్ష్యాలేంటో. మందిరానికి రావండి. ఎందుకు రాం? దేవుడు నాకేమీ చేయలేదు నీకు.
ప్రాణము పెట్టినంతగా ప్రేమించాడు కదా. ఓ చిన్న పరిస్థితి మారిపోతే మారిపోతావా నువ్వు? ఓసర వెళ్ళివా? చెప్పండి, మన జీవితం ఒకేలా ఉంటుంది ఎప్పుడు ఒకేలా ఉంటుందా? రోజు చికెన్ తింటావా నువ్వు? పచ్చడి తినే రోజు రాదా? ఎప్పుడు ఒకేలా ఉంటుందా పరిస్థితులు మారవా? అన్నీ మారుతాయి, కానీ ఏం మారకూడదు? నువ్వు భక్తి మారకూడదు. పరిస్థితులు ఎప్పుడూ మారుతాయి. పౌలు గారి వస్త్రపు చెంగు ముట్టుకు నడికట్టు తగిలితేనే స్వస్థలు అద్భుతాలు జరిగాయి కదా. అలాంటి పౌలు గారిని మరొక చోట కొట్టి పెంటకుప్పలో పడేశారు. పరిస్థితి మారిందా? ఆయన కళ్ళ నీళ్లు తగిలిన గుడ్డలు తీసుకెళ్తే స్వస్థత పొందుకున్నారు చాలామంది. కానీ అదే పౌలు గారు ఓడ బ్రద్దలైపోయి చక్కన పట్టుకుని ఒక రాత్రంతా అలా చాలాసార్లు వేలాడిన సందర్భాలు ఉన్నాయి. ఒక విషసర్పము కాటేసి పీకి పక్కనేశాడు, కానీ ఒక సైనికుడు తల నరికి చంపేశాడు. పరిస్థితులు ఒకలా ఉంటాయా? పరిస్థితులు భక్తుల జీవితాల్లోనే ఒకలా ఉన్నప్పుడు మన జీవితాల్లో పరిస్థితులు మారతాయి. ఇదంటారు పెద్దలు, ఓడలు బళ్ళు అవుతాయి, బళ్ళు. కానీ ఏం మారకూడదు? నీ భక్తి. యోబు వంటి మహాభక్తుని మధ్య నువ్వు ఉంటూ అతని బోధ వింటూ అతని భక్తి తెలిసి ఒక శ్రమ సమస్య రాగానే ప్రభువుని విడిచిపెడుతున్నారు చాలామంది. పైగా ఆమె చెడింది కాక యోబుడు ఏమంటుంది, నువ్వు కూడా దేవుని తిట్టేయి అంటే ఆమె ఆల్రెడీ తిట్టేసి ఉంటుంది పాపం. ఇంకా నువ్వు యథార్థను విడిచిపెట్టవా? ఇంకా ప్రార్థన విడిచిపెట్టవా? కొన్నిసార్లు మన ఇంట్లోనే తయారవుతారు. వెళ్ళిన చాలే భక్తికి చేసిన కాడికి చాలే కనుక ఇంట్లోనే బయలుదేరతారు. నీ ప్రార్థన ఆపేవాళ్ళు, నీ భక్తిని ఆపేవాళ్ళు బయలుదేరతారు. యోబు ఏమన్నాడు? అవును, నువ్వు చెప్పింది నిజమే, నేను చాలా మంచి భక్తి చేశాను, దేవుడు నాకు అన్యాయం చేశాడు అన్నాడా? మూర్ఖురాలు మాట్లాడుచున్నట్టు ఆ స్వరం ఏంటో గమనించాడు. అది భక్తుల లక్షణం. దేవుని స్తోత్రం. మనకు చెవులో చాలా వినబడతాయి, అది ఏ స్వరమో గమనించుకోవాలి. భక్తులైతే స్వరాన్ని గమనిస్తారు. ఇది సాతాను స్వరము, నీ స్వరము, ఇది మూర్ఖపు స్వరము. మూర్ఖులైన వారు మన మధ్య చాలామంది చేరతారు. పేతురు గారు అన్నారు కదా, మూర్ఖులకు ఈ తరము వారికి వేరై. నీ రక్షణకు అడ్డుపడే వాళ్ళందరూ ఎవరు చెప్పండి? నిన్ను రక్షణ పొందనీయకుండా అడ్డుపడేది ఎవరు చెప్పండి? ధైర్యం సరిపోవట్లేదా? నేను చెప్తానండి, మూర్ఖులు. ఎవరో నీ రక్షణకు అడ్డుపడేది ఎవరో, నేను పరలోక రాజ్యం వెళ్లకుండా ఆపేది ఎవరో, వాళ్ళు బంధువులైనా ఇంట్లోనైనా స్నేహితులైనా పక్కన పెట్టేయి. ఎందుకంటే వారెవరు కూడా నీ రక్షణకు దారేయలేరు. నేను దేవుడి రాజ్యానికి తీసుకొని వెళ్ళరు. నీ ఆత్మీయతని బలపరచరు. ఎవరి రక్షణ వాళ్ళదే, ఎవరి ఆత్మీయత వాళ్ళదే. నీ పక్కన వకాలతో పుచ్చుకొని నీకేమి సాక్ష్యం ఎవరు? వాళ్ళు నేనే ఆపేలయ్యా బాప్తీసం తీసుకోకుండా, పాండులే అమ్మాయి తప్పలే చేర్చుకో అంటారా? నువ్వు చేస్తే చెల్లిద్దా? ఎవరి ఆత్మీయత వాళ్ళది, ఎవరి సాక్ష్యం, ఎవరి రక్షణ. నీ పక్కన వకాలతో పుచ్చుకొని సాక్ష్యం చెప్పే రేంజ్ ఎవరికి ఉండదో. మీరు ఏమనుకోతో మాట చెప్తాను. అది ఒక ఉదాహరణ. పల్లెటూరులో చెప్తారు సామెత, నేను ఎవరిని ఏమట్లేదు, అర్థం చేసుకోండి. గడ్డిమామ దగ్గర కుక్క ఉంటుందంట. గడ్డి తినేదా కుక్క? అద్దెందో వచ్చే గేదెని, అద్దెందో వచ్చే గేదెని. నేను ఎవరిని తిట్టలేదు, అర్థం చేసుకో, ఉపమానం చెప్పా. పల్లెటూరులో వాడే సామెత చెప్పా. వీళ్ళు రక్షణ పొందరు, పొందే వాళ్ళని నరకంలో మధ్యలో పెట్టాలి. నిన్ను చాలా విశాలమైన నరకం, అగ్ని గంధకాలు ఉంటాయి, నిన్ను మధ్యలో పెట్టాలి. అసలు నీ దరిదాపులు ఎవరు నొచ్చకూడదు. ఇక రక్షణకు అడ్డుపడే బతుకు బతుకండి. రక్షణ పొందనీయకుండా అడ్డుపడే వాళ్ళు లేరా? అప్పుడు ఏమంత వయసు అయిపోయింది అన్నారు కదా, ఈ వయసు ఉంటే ఏం చేద్దామని. యవ్వన కాలం ఎవరికి ఇవ్వాలి? కను దృష్టి పోయాక ఎవడైనా పాడతాడు, ఉన్నప్పుడు సంగతి చెప్పు.
రక్షణకు అడ్డుపడే మూర్ఖులకు ఈ తరము వారికి వేరే మీరు రక్షణ పొందండి. అది మూర్ఖపు స్వరంను గుర్తించు. మూర్ఖులకు ఈ తరము వారికి వేరే బతకండి. యోబు అన్నాడు, నువ్వు మూర్ఖురాలు మాట్లాడుచున్నట్టు మాట్లాడు. నువ్వు మూర్ఖురాలు కాదు, కానీ నీ గొంతు ఎలా ఉంది? నువ్వు అంతకాలం యోబు గారి పక్కన విని భక్తి నేర్చుకొని ఎదిగి నువ్వు నేర్చుకుంది ఇదా? ఒక శ్రమ రాగానే దేవుని విడిచిపెట్టే భక్తి, ఇదే నీ స్వరం? దేవుడు అంత బాధపడి ఉంటాడు. యోబుని బట్టి సంతోషపడ్డా, యోబు భార్యను బట్టి నిన్ను బట్టి దేవుడు బాధపడాలా? ఇన్నాళ్ళు నా సన్నిధిలో పెరిగిన బిడ్డ ఇదా స్వరం అని దేవుడు బాధపడాలా? లోకం ముందు దేవుడి నామం ఏమైపోద్ది? అవమాన పాలైపోయింది కదా. మిమ్మును బట్టి కదా నా నామం అన్ని జనుల మధ్య దూషించబడుతుంది. నువ్వు ఇంతకాలం మందిరంలో పెరిగి లేక మందిరానికి వెళుతూ నీ గొంతిదా? నువ్వే సరిగ్గా భక్తి చేయకపోతే నిన్ను బట్టి ఎవరు మారుతారు చెప్పు? అపోస్తలుల కాలంలో కానీ దాదాపుగా కొంతకాలం క్రితం వరకు ఉన్న ఉద్యమం ఇప్పుడు సంఘాల్లో ఎందుకు లేదో, ఒంగోలు వెళ్ళే దారిలో గుండ్లకమ్మ వాగు అని ఒకటి ఉంటుంది. విన్నారు ఎప్పుడైనా? గుండ్లకమ్మ వాగు అని ఒకటి ఉంటుంది. ఒంగోలులో ఒక ఏరియా పేరు క్లవ్పేట అంటారు. ఎవరన్నా తెలుసు అంటే ఎంక్వైరీ చేయండి. క్లవ్పేట అంటారు. క్లవ్ అంటే ఒక సేవకుని పేరు. అది ఆయన పేరుని బట్టి క్లవ్పేట అని పెట్టేశారు. క్లవ్ దొరగారు అంటారు ఆయన్ని. ఆయన ఆ ప్రాంతంలో సువార్త ప్రకటిస్తే 2000 కంటే ఎక్కువ మంది ఒకేసారి బాప్తీసం తీసుకున్నారు. మాస్ కన్వెన్షన్ అంటారు దాన్ని, గుండ్లకమ్మ వాగులో. ఆ ఉద్యమం ఈ కాలంలో ఎందుకు లేదు? నువ్వే పెద్ద అడ్డుబండ. నువ్వు పూర్తిగా మారలేదు. నీ నుంచి పక్కోడికి సువార్త, నువ్వే తయారయ్యే ఇంట్లో సువార్త బయటికి వెళ్ళకుండా, దేవుని మాటలు బయటికి వెళ్ళకుండా, పరిశుద్ధత బయటికి వెళ్ళకుండా నువ్వే అడ్డుబండగా మారి ఒక మూర్ఖపు స్వరము తగిలించుకొని దేవుని నామానికి అవమానం తెస్తూ లోకములో భయంకరమైన ప్రవర్తన కనబరుస్తున్నావు. దేవుడు అంటాడు, ఉద్యానవనంలో పెంచబడిన దానా, అన్యులు నీ స్వరాన్ని వినకోరుతున్నారు. నేను కూడా ఆశపడ్డాడు ప్రభు, కానీ యోబు భార్య దాంట్లో ఫెయిల్ అయిపోయింది, ఓడిపోయింది. మరొక స్వరము చదువుదామా? సంఖ్యాకాండము 16వ అధ్యాయము 3వ వచనం. మోషే అహరోనులకు విరోధముగా పోగుబడి, మీతో మాకిక పని లేదు, ఈ సర్వ సమాజంలోని ప్రతివాడు పరిశుద్ధుడే. తిరుగుబాటు స్వరం. కోరహు, దాతాను, అభిరాము, హూరు, మరికొంతమంది. అతని యొక్క సమూహం కొంతమంది ఉన్నారు. మెయిన్ క్యాండిడేట్లు 3-4 ఉన్నారు. వాళ్ళ వెనక 250 మంది. వాళ్ళందరూ ప్రధానులు. ఇశ్రాయేలు జనాంగంలో లక్షల మంది సైన్యంలో మంచి పోస్ట్ ఉన్నోళ్ళు. వాళ్ళందరూ మోషే దగ్గరికి వచ్చేసి, మీతో మాకిక ఉందా మాట? వీళ్ళు ఏమంటున్నారు మోషేతో? మీతో నాకిక. ఈ మాట ఐగుప్తులు ఎందుకల్లా? 10 తెగుళ్ళు కురిపించాడు కదా దేవుడు, అప్పుడు ఎందుకల్లా? సముద్రాన్ని పాయలు చేసినప్పుడు ఎందుకల్లా? బండలో నుంచి నీళ్లు రప్పించినప్పుడు ఎందుకల్లా? ఆకాశం నుంచి మన్నాను కురిపించినప్పుడు అనలేదు. అమాలేకులతో యుద్ధం జరిగేటప్పుడు ప్రార్థన చేసేటప్పుడు అనలేదు. చేదు జలమును మధురంగా మార్చినప్పుడు అనలేదు. బిలాము ప్రవచనాన్ని మార్చివేసినప్పుడు అనలేదు. అన్ని మేలులు పొందుకున్నాక దీన స్థితిలో, దౌర్భాగ్యకరమైన స్థితిలో ఉన్న నిన్ను దైవజనుడు దేవుని సహాయంతో తీసుకొచ్చి మంచి ఉన్నతమైన స్థాయిలో పెడితే ఇప్పుడు ఏమన్నావు? నీతో మాకిక ఎందుకు? నీ పరిస్థితి మారిపోయిందనే. ఒకప్పుడు నీ దగ్గర ఏమీ లేదు, ఏడుస్తూ ఉన్నావు. దేవునికి ఒక సేవకుడిని ఇచ్చి అనుగ్రహించి నడిపించి బోధించి నిన్ను ఒక స్థాయిలో పెడితే ఏమంటున్నావు నువ్వు? నీతో నాకిక. అతను అంటుంది మోషేను మాత్రమే కాదు, దేవుణ్ణి కూడా. నువ్వు సేవకుడిని వద్దు అన్నావు అంటే ఎవరిని వద్దన్నట్టు? నువ్వు సాక్షాత్తు మీతో నాకిక పని అని వీళ్ళు అన్నారు. తర్వాత చదువుకుని కొంచెం కిందకి వెళ్తే మోషే అంటాడు, లేవి కుమారులారా మీతో నాకిక పని లేదు. ఇది మోషే అన్నమాట.
వాళ్ళు అన్నమాట పెద్ద ఎఫెక్ట్ అవ్వదేమో కానీ మోషే అంటే నువ్వు అనొచ్చు, పాస్టర్ గారు ఇక నీతో నాకు పని అయిపోయింది, ఇక నువ్వు సైడ్ అయిపో అని అంటే పెద్ద ఎఫెక్ట్ ఉండదేమో కానీ సేవకుడే నువ్వు ఇక నీతో నాకు పని లేదంటే నువ్వు వద్దంటే ఎఫెక్ట్ ఉండదని నేను చెప్పట్లా, దానికంటే రెండింతల ఎఫెక్టు సేవకుడే నువ్వు 3 ఏళ్ళు చూసి తీసే ఆ చెట్టు అంటే అడ్డుపడింది ఎవరో? సేవకుడే కదా. ఈ చెట్టు వేస్ట్గా ఉందనన్న, పొలంలో తోటలో ఉంది, సారవంతా పీల్చుకుని నీ చాకిరీ వేస్ట్, నీ కన్నీరు వేస్ట్, తీసేయి అంటే అడ్డుపడింది ఎవరో? తోటమాలి. సేవకుడు అడ్డుపడ్డాడు కదా, ఓ సంవత్సరం అడ్డుపడ్డాడు కదా. అదే తప్పుకొని ఉంటే, మోషే అడ్డుపడకుండా ఉంటే కొండ మీద దేవుడితో ఎన్నిసార్లు అడ్డుపడ్డాడు, ఎన్నిసార్లు దేవుని కోపానికి అడ్డుపడ్డాడు. అయ్యా నా మొహం చూడయ్యా, నన్ను చూడయ్యా, దేవుడు లేదు అంటే నన్ను చంపేయి, జీవ గ్రంథంలో నా పేరు కొట్టేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళిపో. అదేంటి? అదంతే, నిన్నెలా తీసేస్తాను, వాళ్ళ తీసేస్తాను, నన్ను దాటెళ్ళు. ఎన్నిసార్లు అడ్డుపడ్డాడో మోషే. కానీ ఈ మూర్ఖులు ఏమంటున్నారు కింద కూర్చొని, మీతో పని. మోషేతో సహవాసం చేస్తేనే వాళ్ళ కనాను, మోషే వెంట నడిస్తేనే వాళ్ళకి కనాను. ఇంతకాలం ప్రయాణం చేసి ధర్మశాస్త్రాన్ని విని, ఉపదేశాన్ని విని, అద్భుతాలు చూసి, ఆశ్చర్యకార్యాలు చూసి, దేవుని మహిమేంటో ఎరిగి, మోషే అంత గొప్ప సేవకుడు తెలుసుకొని నువ్వు వాడే స్వరం ఏంటి? నేను వాళ్ళని వదిలించుకున్నానండి. తగిలించుకుంటావు. ఇంకొకటి ఏంటో తెలుసా? దెయ్యం. నువ్వు దేవుని వదిలించుకుంటే, సౌలు అదేగా చేశాడు, పరిశుద్ధ దేవుని వదిలేసుకున్నాడు. ఏం పట్టింది? దురాత్మ వచ్చి పట్టి బాధ పట్టలేదా? సచ్చేదాకా ఆ మార్పు వచ్చిందా? నీ స్వరం ఏంటో? ఇంతకాలం మందిరంలో ఉపదేశాలు పెరిగితే నీ స్వరం ఏంటో? యోబు స్వరం, యోబు భార్య స్వరం, మూర్ఖపు స్వరం, కోరహ స్వరమా, తిరుగుబాటు స్వరం? మరొక సందర్భంలో మీరెన్నైనా చెప్పండి, నేను నమ్మను. ఏం నమ్మం? యేసయ్య చనిపోయి తిరిగి లేచాడంటే నేను నమ్మను. బతుకున్నప్పుడు చాలా మాటలు చెప్పాడు, అయినా కూడా నేను మరి ఏం చేస్తా? నమ్ముతావు? గాయాలు ఏలు పెడితే నమ్ముతా, పక్కలో చేపెట్టి గాయాన్ని చూస్తే కానీ. ఆయన తోమా గారు గొప్ప సేవకుడే, భారతదేశానికి సువార్త ఇచ్చింది ఆయనే, కాదని అంటలా. అప్పుడు మాట్లాడిన మాట ఏంటి? 3.5 సంవత్సరాలు ఆయన కార్యాలు చూసి, రొట్టెలు పంచింది చూసావు 1000 మందికి, సముద్రాన్ని గద్దించింది చూసావు, తుఫాన్ని గద్దించింది చూసావు, దయ్యాన్ని వదలగొట్టింది చూసావు, గెరాసిన దేశంలో శానదయాన్ని వణికించింది చూసావు. ఇన్ని అద్భుతాలు చూసి కూడా ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఏలు పెడితే చూస్తా, ముట్టుకుంటే విశ్వాసం అవిశ్వాసం ఇది. వీళ్ళ అవిశ్వాసం తగలబెట్ట పక్కలు కూడా నీరు గారుతారు వీళ్ళు. యేసయ్య ప్రేమతో ఒక ఇంటికి వెళ్ళేవాడు, మరియ మార్తల గృహం. ఒకరోజు లాజరు బలహీనపడ్డాడు, ప్రభు ఆలస్యం చేశారు, చచ్చిపోయాక వెళ్ళారు. ఇంటికి కూడా అలా రోడ్డు మీద నుంచో పెట్టారు సెంటర్లో. ఆ వంటది మార్త, నువ్వు ఆ రోజే వచ్చుంటే అని అంది. ఆ మాట అంటారు తప్పే, ఎందుకంటే ఆమె ఎప్పుడు కాళ్ళ దగ్గర కూర్చుంది కాదు, వాక్యం విన్నది కాదు. ఎప్పుడు చూసినా ఆ వంటగదిలో పడి ఏదో హడావుడి చేసే బ్యాచే కానీ ఆ కాళ్ళ దగ్గర కూర్చొని విన్నట్టు లేదు కాబట్టి, ఉపదేశం వెళ్ళలేదు కాబట్టి. సరే, కొద్దిసేపటికి మరియని పిలుచుకొచ్చారు. ఎవరిని? ఈమె పరిస్థితి ఏంటి? అన్ని పనులు పక్కన పెట్టి కాళ్ళ దగ్గర కూర్చొని ప్రభు దగ్గర వాక్యం వినేది. పైగా మరియ ఉత్తమమైన దానిని అని సాక్ష్యం కూడా పొందింది కదా. అవనిద్ది, అవునయ్యా నువ్వు వచ్చుంటే ఆ రోజు. మీరు ఆ మాట తర్వాత చదువుకోండి, యోహాను సువార్తలో ఉంటుంది. తర్వాత చదువుకోండిలే, యోహాను సువార్త 11వ అధ్యాయంలో ఈ సంగతి అంతా ఉంటుంది. నువ్వు ఆ రోజే వచ్చుంటే. మారుతుందంటే అర్థం ఉంది, వాక్యం వినలేదు. నువ్వు ఎక్కడ కూర్చుంటావు? ఇప్పుడు నువ్వు నా వాక్యం వింటావు కదా, ఉపదేశం వింటావు కదా, నీ దగ్గర ఏ స్వరం ఉండాలి? ఏ స్వరం ఉండాలి? విశ్వాసం అవిశ్వాసమా? మరి మీ స్వరం ఏంటో ఒకసారి ప్రశ్నించు, నాకు చెప్పొద్దులే కానీ మీ మనస్సాక్షిని ప్రశ్నించుకోండి. మీది ఏ స్వరం? విశ్వాసం ఏమన్నా ఉందా మీలో? అవిశ్వాసం ఉందా ఏమన్నా? మీలో విశ్వాసం ఉందా అవిశ్వాసం ఉందా? ఖచ్చితంగా దేవుడు చేస్తాడు అనే విశ్వాసం ఉందా?
ఏం చేస్తాడు ఎన్నాళ్ళుగో ప్రార్థన చేస్తాను అవిశ్వాసం ఉందా? ఇంతకాలము నువ్వు ఎదిగి బలపడి బోధ నేర్చుకొని నీ దగ్గర ఏ స్వరం ఉంది? మూర్ఖపు స్వరమా? లేదు తిరుగుబాటు చేసే స్వరమా? లేక అవిశ్వాసపు స్వరమా? ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఈ వేడిలో నేను ఎక్కువసేపు కూర్చోబెట్టలే. 2-3 మాటలు ఇద్దరు భక్తులు వివరించను, మాటలు చెప్పేసి ముగించేస్తా. మరి మన స్వరం ఎలా ఉండాలి? నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనం, మరణము తప్ప నిన్ను నుండి ఎడబాపేది లేదు అన్న స్వరం ప్రభువుకు నచ్చి వెధవరాలని మరల సుమంగిలి చేసి పడేశాడు. బోయాజుకు భార్యగా దేశు ప్రభు యొక్క తల్లి వంశావళిలో రూతు చేర్చబడలేదా? అసలు ఆవిడ పేరు మీద గ్రంథం ఉంది కదా బైబిల్లో, రూతు. ఆమె స్వరం దేవుడికి నచ్చింది. పైకి ఎక్కడ పెరిగింది? మోయాబు దేశంలో అన్యుల మధ్యలో పెరిగి కూడా ఏ స్వరం ఉండేది? నీ దేవుడే. కొంతకాలము అత్తగారితో సహవాసం చేసి అత్తగారు చెప్పే దేవుని మాటలు విన్నందుకు ఆమె తీర్మానం స్వరం మారిపోయింది. ఆ బ్రతుకే మార్చేశాడు దేవుడు. దేవుడికి స్తోత్రం. నీ స్వరము మారితే నా దేవుడు నీ బ్రతుకు మారుస్తాడు. నీ స్వరాన్ని బట్టే నీ బ్రతుకు ఉంటుంది. నువ్వు పలికే మాటలను బట్టే నీ బ్రతుకు ఉంటుంది. రూతు స్వరము విన్నాడు, బ్రతుకు మార్చాడు. విధవరాలు ఏమైపోయింది? భార్య అయిపోయింది, యజమానురాలు అయిపోయింది. సేవకులు వాక్యము చెప్పేటప్పుడు బోయాజును ప్రభుని యేసుక్రీస్తుకు పోల్చి రూతును వధువు సంఘానికి పోలుస్తారు. దేవునికి స్తోత్రం. ఆ స్థాయి ప్రభు ఇచ్చేశాడు కదా. ఏలియా గారితో కొంతకాలం సహవాసం చేసి బోధ విని ప్రార్థించినందుకు ఎలీషా అడిగిన మాట, నీకేం కావాలి ఎలీషా? నన్ను వదిలిపెట్టు, నువ్వు నీకేం కావాలి చెప్పు. రాజుగారితో మాట్లాడి మంత్రి పోస్ట్ ఇప్పించు. నువ్వు చెప్తే ఆహాబు వణికిపోతాడు. పక్కనే లేదా సైన్యాధిపతిగా నీకోసం కొన్ని ఎడ్లు కాల్ చేశా, ఎడ్ల బండి కాల్ చేశా, పొలం వదిలేసా, నాకు రాజ్యంలో సగభాగం. ఏమడిగాడు? నీ ఆత్మలో ఆ స్వరం ప్రభువుకు నచ్చింది. దేవుని స్తోత్రం. ఏలి ఏమన్నాడు? నేను ఆరోహణం అయ్యేటప్పుడు నన్ను చూడగలిగితే నీకు దక్కిద్ది అన్నాడు. కానీ చూడగలిగాడు ఎలీషా? కళలో దుమ్ము పడిపోయి చూడలేకపోయాడు. ఏలియా వెళ్ళిపోయాడు. కింద పడి చొక్కా చింపుకొని ఏడుస్తుంటే దేవునికి ఆ స్వరం నచ్చింది. ఏ స్వరం? ఆత్మలో ఒక మంచి కోరిక కోరాడు, మంచి స్వరం విన్నాడు. దేవుడు అభిషేకాన్ని ఇచ్చేశాడు. దేవుని స్తోత్రం. చచ్చిపోయే గోడ ఒకని బతికిచ్చాడు. ప్రవక్త ఎముకలలో అగ్ని, అతని అగ్ని ఎముకల్లో కూడా ఉండి ఎవరినో ఒకరిని పాతి పెడితే ఆ ఎముకలకు తగిలి వాడు లేచి. దేవునికి స్తోత్రం. నీ స్వరం నచ్చాలి దేవునికి. ఏం నచ్చాలి? నీ స్వరం నచ్చాలి. పిల్లలకు పెట్టారట, కుక్క పిల్లలకు పెట్టాను నేను. వెళ్ళిపోయి ఇక్కడి నుంచి. అయ్యా నేను కుక్కనే. ఇక్కడ మాట చెప్పనా? ఆవిడేమందంటే, పిల్లలకు పెట్టి రొట్టె ముక్క కుక్క పిల్లలను పెట్టను కదంటే, నేను కుక్కని. అయితే నేనే కుక్కను తెలుసా? కక్కిన దానికి తిరిగే కుక్కను కాదు. మరి ఏ కుక్కని? యజమాని బల్ల దగ్గర కనిపెట్టుకుని ఉండే కుక్కని. దేవుని స్తోత్రం. అందులో కూడా శ్రేష్టమైన దాన్ని ఎంచుకుంది ఆవిడ. కుక్క ప్రసంగం అద్భుతంగా చేసుకోవచ్చు. దాని తోక వంకర, దాని బుద్ధి వంకర, కక్కిన దాన్ని మరలా తిని దాన్ని ఇలా చాలా చెప్పుకోవచ్చు. అవంది నేను ఎలాంటి కుక్కనంటే, యజమాని బల్ల మీద నుంచి కింద పడే రొట్టెమ్మకు కుక్క పిల్ల తింటాం యుక్తమే కదయ్యా, నేను నీ బల్ల దగ్గర కనిపెట్టుకున్న కుక్క పిల్లనయ్యా అంది. దేవుడు ఆ మాటకి మురిసిపోయి ఆమె అడిగిన దాన్ని ఏం నచ్చింది? స్వరం నచ్చింది. దేవునికి స్తోత్రం. మూర్ఖురాలు మాట్లాడుచున్నావు. దేవుడు కష్టాన్ని సుఖాన్ని పెడితే అనుభవిస్తామా? కష్టపెడితే అనుభవించమా? యెహోవా ఇచ్చెను. దేవునికి ఆ స్వరం ఇచ్చి పోయిన దానికన్నా డబుల్ ఇచ్చేశాడు. చివరి అధ్యాయాలు చదువుకోండి యోబు గ్రంథంలో. పోయిన దానికి రెట్టింపు ఎందుకు వచ్చింది? స్వరం వచ్చింది. నీ స్వరం ఏంటి? ఉద్యానవనంలో పెంచబడుతున్న సంఘమా, దేవుని సహవాసంలో పెరుగుతున్న మీరు, ఉపదేశ క్రమంలో పెంచబడుతున్న మీరు, మీ స్వరం ఏంటి? లోకం ఎదురు చూస్తుంది. రెండవది, దేవుడు ఎదురు చూస్తున్నాడు నిన్ను దీవిద్దామని, నీ పరిస్థితి మారుద్దామని, నీ స్థితిగతులు మారుద్దామని. దేవుడు నీ స్వరం కోసం కనిపెడుతున్నాడు. నీ స్వరం ఏంటి?